నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. ఇటీవలే ముంబైలో వేవ్స్ సదస్సు ఎంత హఠాహసంగా జరిగిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో ప్రముఖ నటులంతా ఈ ఈవెంట్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ ముఖ్య అతిథిగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. 2 రోజుల పాటు సాగిన ఈ సదస్సులో మన టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రాజమౌళి, నాగార్జున వంటి తదితరులు హాజరయ్యారు. ఇదే విధంగా బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి లెజెండరీస్ కూడా వచ్చారు. ఈ ఈవెంట్ లో అక్షయ్ కుమార్, చిరంజీవి వంటి వారు ఫేస్ టు ఫేస్ చిట్ చాట్ కూడా చేశారు. ఇంకా ఈ సదస్సు ముగింపుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేసి సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. ఇందులోని ఆయన త్రిబుల్ మూవీ గురించి కూడా ప్రస్తావన తీసుకురావడం హైలైట్ గా నిలిచింది. ఆయన మాట్లాడుతూ మన భారతదేశం ఎంటర్టైన్మెంట్ రంగానికి ఒక హబ్ గా మారడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మన దేశ మహోన్నత సంస్కృతిని ప్రపంచ నలుమూలలకు తీసుకువెళ్లడంలో సినీ రంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకు ఉదాహరణగా త్రిబుల్ చిత్రానికి ఆస్కర్ అవార్డు దక్కడమే. రాబోయే రోజుల్లో మన ఇండియన్ సినిమా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందనే నమ్మకం నాలో ఉంది అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దేశ నాయకుడే ఈ రేంజ్ లో త్రిబుల్ మూవీ గురించి మాట్లాడుతుంటే ఎంతో గర్వంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో ప్రధాని త్రిబుల్ గురించి మాట్లాడుతున్నప్పుడు రాజమౌళి వైపు కెమెరా ఫోకస్ పెట్టారు. ఆ వీడియో నెటిజన్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.